హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో చిల్లీ మష్రూమ్ ఫ్రెండ్స్. ఈ చిల్లీ మష్రూమ్ సరిగ్గా వండుకుంటే నాన్ వెజ్ రుచికి ఏమాత్రం తీసిపోదు ఫ్రెండ్స్. చిల్లీ మష్రూమ్ కోసం క్యాప్సికం, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ చూసారా ఎట్లాగా ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని పొరలుగా తీసుకోవాలి. అట్లాగే క్యాప్సికం తీసుకొని చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకోవాలి. మిరపకాయ సన్నగా క్రాస్గా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా అట్లాగే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మైదా, కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మిరియాల పొడి కొంచెం తీసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని మొత్తం కోటింగ్ కొట్టుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని తర్వాత ఒక్కొక్కటిగా ఆ కోటింగ్ కొట్టుకున్న మష్రూమ్ ఉంది కదా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, పెద్దగా వేయించుకోనక్కర్లేదు, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు, సరిపోతుంది. చూడండి, ఇట్లా కోటింగ్ అంతా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటు పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, సన్నగా తరుక్కున్న అల్లం కూడా వేసుకోవాలి. అట్లాగే పచ్చిమిరపకాయలు చూసారు కదా, క్రాస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా ఉండాలి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఉల్లిపాయ పొరలుగా తీసాను కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 3 రకాల క్యాప్సికం చూసారు కదా కట్ చేసుకొని పెట్టుకున్నాం, అవి కూడా వేసుకొని బాగా కలుపుకుంటాం. ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ షెజ్వాన్ సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఇంకొక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా సాస్ని టాస్ చేసుకుంటూ ఉండాలి. బాగా కలుపుకోవాలన్నమాట. బాగా చూడండి ఎట్లా కలుపుకున్న తర్వాత టమాటా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. తర్వాత కార్న్ఫ్లవర్ ఒక చిన్న గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఆ మిక్సింగ్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. అట్లాగే ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదు, కొంచెం పచ్చిగా ఉండాలి. చూడండి, ఇట్లాగే చేసుకోవాలన్నమాట. తర్వాత కారం, అట్లాగే కొంచెం ధనియాల పౌడరు, అట్లాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మష్రూమ్ కోటింగ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఎక్కువ వేసుకోనక్కర్లేదు, టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కోటింగ్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా హై ఫ్లేమ్లోనే బాగా టోస్ట్ చేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కూడా అడుగు పట్టేయకుండా చూసుకోండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కలుపుకుంటున్నానో. ఇదంతా హై ఫ్లేమ్లోనే చాలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి, వదిలేయకూడదు, అడుగు పట్టేస్తుంది. మళ్ళీని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఈ చిల్లీ మష్రూమ్ టేస్ట్ అంతా మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. మొత్తం అంతా హై ఫ్లేమ్లోనే, అస్సలు లో ఫ్లేమ్ పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇదంతా చూడండి, ఈ టేస్ట్ అంతా ఇక్కడే వస్తుంది. అట్లాగే ఈ టైంలో మనం కొంచెంగా సోయా సాస్ కూడా ఒక స్పూన్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఒక్క స్పూన్ తీసుకొని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. అస్సలు చూడండి, అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉన్నాను నేనైతే. బాగా హై ఫ్లేమ్లో కలుపుతున్నప్పుడు కొంచెం ఒక్క స్పూన్ అంతా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఈ కలుపుకునే విధానంలోనే చూడండి, మొత్తం అంతా ఇట్లాగే కలుపుకుంటూ ఉండాలి. ఇటువంటి వంటలు చేసేటప్పుడు వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి, చాలా పెద్దగా ఉండాలి. అట్లా అయితేనే కుదురుతుంది, లేదంటే చిన్నదైతే కుదరదు. చూసుకోండి ఫ్రెండ్స్, అట్లా అయితే పెద్దగా పెట్టుకోవాలి మనం అయితే వీటి కోసం. ఇటువంటి వంటలకైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇటువంటి పెద్ద కడాయి ఫ్రెండ్స్. ఎందుకంటే టాస్ చేసుకునేటప్పుడు అదంతా చల్లాచెదరైపోయి పక్కన ఎగిరిపోతూ ఉంటాయి. సో అందుకని పెద్దదే ఉండాలి, చిన్నది ఉంటే మాత్రం ఎగిరిపోతూ ఉంటాయి. సో కలుపుకోవాలి, బాగా హీట్ చేసుకొని కలుపుకొని మనం సర్వ్ చేసేసుకోవడం ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోదు ఫ్రెండ్స్. చూడండి, సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకొని తినేయాలి ఫ్రెండ్స్. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి దానిపైన కొత్తిమీర కానీ, పుదీనా కానీ, లేదా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కట్ చేసి ఏదైనా సర్వ్ చేసుకొని తింటే మాత్రం అద్భుతమైన రుచి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఏమాత్రం నాన్ వెజ్కి తీసిపోదు. ఇట్లా రెస్టారెంట్ స్టైల్లో చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్.
అంతే ఫ్రెండ్స్, మన చిల్లీ మష్రూమ్ ఈజీగానే రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.